అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను. వాస్తవాన్ని ఎంటర్టైన్మెంట్లో ఇవ్వాలి. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఎందుకు ఇస్తున్నాను? మనోభావాలు దెబ్బతింటున్నాయి. దానికి సంబంధించి తెలంగాణ ఒక మంత్రిత్వ శాఖను పెట్టాలి. మొన్నటికి మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమం అది. బట్ ప్రభుత్వం నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు ఎవరో వచ్చేసి ఇతను తెలంగాణ ద్రోహి, ఇతను విగ్రహం ఎలా పెడుతున్నారు అన్నాడు. ఆ తర్వాత సీనియర్ నుంచి కూడా అసలు ఎవరు ఒక మాట మాట్లాడాల. బాలు వచ్చేసి ఆంధ్రోడు ఏంటయ్యా, బాలు గాన గంధర్వుడయ్యా, ఆయన పేరు మీద తమిళనాడులో అవార్డులు ఉన్నాయి, కర్ణాటకలో వచ్చేసి రోడ్డు పేర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆడిటోరియంలో ఉన్నాయి. ఏంటయ్యా ఇది ఒక్కలంటే ఒక మాట్లాడాల. బట్ ఇక్కడున్న కొంతమంది మాత్రం ఆంధ్రోడు బాలసుబ్రహ్మణ్యం అద్దని ఇద్దరు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఆయన విగ్రహం రవీంద్ర భారతి ఎలా పెడతారని చెప్పేసి ఆడావిడ. ఇదేనా ఇప్పుడు బావిలోన బలిపలిగా ఏదో ఇప్పుడు చూసే సాంగ్ టీజరా ట్రయలర్ దానికి వ్యూస్ బాగానే ఉన్నాయి, సాంగ్కి వ్యూస్ బాగానే ఉన్నాయి, మిలియన్స్లోనే ఉన్నాయి వ్యూస్. రిలీజ్ అయ్యో 2 వీక్స్ ఏమవుతుంది. రిలీజ్ అయిన 1 డేకు 2 డేకు మారేడుపల్లి స్టారా ఎవరో ఒక అతనంట, ఈ మంగ్లీన ఈ పేర్ల పేరేంటి పూర్తి పేరు గుర్తు రావట్లేదు. ఓకే, మంగ్లీ ఈమెకు సంబంధించి గుర్రాతి గురం తిడుతూ ఏదో కామెంట్లు పెడితే ఆమె వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు చర్యలు తీసుకున్నారు, అతను తీసుకొచ్చారు, అతనికి క్షమాపణ చెప్పించారు, అతను పెట్టి కామెంట్ డిలీట్ చేయించారు, అయిపోయింది. ఇప్పుడు మరలా వేరే వాళ్ళు వచ్చున్నారు. ఏమని, మొన్న మారేడుమల్లి స్టారా ఎవరు అతను అన్నది కరెక్టే, ఈమె మా కల్చర్ మొత్తం భ్రష్టు పట్టిస్తుంది. ఇప్పుడు తెలంగాణ సంచి సాహిత్యాన్ని సంచుకుని విలువలు అనేవి ఉన్నాయి, మా వరకు మాదే పరిమితం. అది మీరు అట్లాంటిది ఈ బావిలోన బల్లిపల్లికి అని చెప్పేసి మొత్తం కమర్షియల్ చేసి ఎక్కడో నార్త్ ఇండియా స్టైల్లో ఆ పాట ఉంది ఏంటి, నార్త్ ఇండియా స్టైల్ వెనకాల విజువల్స్ ఏంటి, మళ్ళీ ఆ సాంగ్లో లిరిక్స్ మొత్తం తెలంగాణ ఉండటం ఏంటి, రెండు ఎలా మీరు సింక్ చేస్తారు? అది మా కల్చర్ని అవమానించడమే. మీరు ఆ సాంగ్ తీసేసి క్షమాపణ చెప్తారా లేదా మీ మీద కేసులు వేస్తాం అని కొంతమంది వచ్చారన్నమాట. నిజంగా అసలు అర్థం కావట్లా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ పుట్టుకొచ్చినాయి ఈ రకంగా. లేదన్నప్పుడు ఈ పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఇలా చేస్తున్నా నాకు అర్థం కావట్లా. తప్పు మంగ్లీదా వీళ్ళదా? బట్ మొత్తంగా అయితే తెలంగాణలో అయితే మాత్రం ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతినగా ఉండటం కోసం ఒక మంత్రిత్వ శాఖ అయితే ఉండాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ ఉన్నా. ఓవరాల్గా ఈ మనోభావాలు దెబ్బతినటం ఏంటో, అండ్ పోనీ పాట పెట్టేవాళ్ళు కానీ ఏదైనా పిక్చర్ షూట్ చేసేవాళ్ళు కానీ మరి వాళ్ళైనా ముందు ఎందుకు క్రాస్ చెక్ చేసుకోరో. ఆ తెలంగాణకు సంబంధించిన సాహిత్యాన్ని వాడుతున్నప్పుడు వెనకాల పిక్చరేషన్ ఇది అంతా అన్నప్పుడు దానికి మ్యూజిక్ తెలంగాణ అతనే, రిమైనింగ్ అందులో పనిచేసిన తెలంగాణ వాళ్ళు. మరి వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ మిగతా వాళ్ళకి ఎందుకు ఉన్నాయి అంటే, వాళ్ళకి ఎవరు కనపడి వీళ్ళకి ఎందుకు కనపడి అంటే కావాలని కాంట్రవర్సీ చేస్తున్నారా, కావాలని పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా, లేదన్నప్పుడు కావాలని ఈ సాంగ్కి ఇంకా పబ్లిసిటీ రావాలని ఇలా చేస్తున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ అయితే రేవంత్ రెడ్డి గారు మీకు పుణ్యం ఉండేది సార్, మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం, అలాగే మనోభావాలను దెబ్బతిన్నట్టయితే వారిని ఇబ్బంది పడకుండా ఉంచేలాగా, వారిని ఇబ్బంది పెట్టడానికి కారణమైనటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే విధంగా ఉండేలాగా ఒక డిపార్ట్మెంట్ అయినా పెట్టండి. మంత్రిత్వ శాఖ అంటే బాగోదులే కానీ ఒక డిపార్ట్మెంట్ అయినా పెట్టండి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వీడియోలు ఏంటి, రీల్స్ ఏంటి, అవి ఏంటి ఇవన్నీ చేసుకుంటూనే పోతున్నారు. నాట్ ఓన్లీ కల్చర్, ఓవరాల్గా ఈ ఓవరాల్గా అన్నప్పుడు మన సమాజానికి సంబంధించి అంతా కూడా సింక్ అయ్యే విధంగా. ఓకే, ఆ మంగ్లీకి సంబంధించిన సాంగ్లు చాలామంది చూస్తుంటారు కదా. నాకు ఏమంటారు, తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సాహిత్యానికి సంబంధించిన కల్చర్కి సంబంధించిన గట్టి ఫాలో అవుతారు. ఆ మంగ్లీ పాట ఉంది కదా, బావిలోని బలిపిగా, చూసిన వాళ్ళు మీరు చెప్పండి, అందులో నిజంగానే తెలంగాణ సాహిత్యకాలు రిమైండ్ వాళ్ళు బాధపడే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయా, అందులో తప్పు ఏమైనా ఉన్నాయా మీకు అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి తప్పు పడతలా. ఎందుకైనా మంచిది ఒక డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి అక్కడ కనుక ఉంచితే ఆ మనోభావాలు దెబ్బతిన ఎందుకు ఏంటి అన్నప్పుడు అది మొత్తం మెన్షన్ చేస్తే దాని తర్వాత గవర్నమెంట్ చర్యలు తీసుకోవచ్చు. అప్పుడు కాంట్రవర్సీలు అవ్వకుండా మనం ఆపవచ్చు.